నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. టీచర్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడాను తన యొక్క ప్రసంగం చేత ఇతరులను ఆకట్టుకోవాలన్నా, తన యొక్క ప్రసంగం చేత ఇతరులను ప్రభావితం చేయాలన్నా, వారిని మోటివేట్ చేయాలన్నా సరే ఖచ్చితంగా మనకు కొన్ని లక్షణాలు ఉండాలి. మనం ఏదైనా ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటించాలి. అవేంటంటే మొట్టమొదటిది మన యొక్క వస్త్రధారణం. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి మనకు పెద్దలు చెప్పిన మాట. మనం ఏదైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు మనకి నాలెడ్జ్ అంటే మనం ఏం చెప్తాం, మనం ఏ విధంగా చెప్తాం అని చెప్పేసి ఇవేవి వారికి తెలియదు. మొట్టమొదటి వారు మనల్ని చూడంగానే మన మీద ఒక మంచి ఇంప్రెషన్ కలిగే విధంగా మన యొక్క వస్త్రధారణ కావచ్చు, మన యొక్క ప్రవర్తన కావచ్చు, మన యొక్క బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఇవన్నింటి మీద కూడా మనం ఖచ్చితంగా శ్రద్ధ చూపించాలి. అలానే రెండో విషయం ఏంటంటే మన యొక్క బాడీ లాంగ్వేజ్, మన హ్యాండ్ మూవ్మెంట్స్ కావచ్చు, మనం మాట్లాడే విధానం కావచ్చు, మన యొక్క ముఖ కవలికలు కావచ్చు. అదేవిధంగా మనం నిల్చుని కనుక మాట్లాడుతున్నట్టయితే ఒకే చోట నిలబడి ఉండకుండా అటువైపు ఇటువైపు తిరుగుతూ మాట్లాడుతున్నాడు, అలానే అందరినీ చూస్తూ మాట్లాడుతున్నాడు, అందరితోనూ ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడుతున్నాడు. ఇలా కనుక మనం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి హృదయానికి కూడా మన యొక్క మాట అనేది చేరుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క స్పీచ్ పట్ల అటెన్షన్ కలిగి ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలానే మరో విషయం ఏంటంటే గంభీరమైన ప్రసంగాన్ని ఇస్తేనే మరో పక్క ఏంటంటే మధ్య మధ్యలో చిన్న చిన్న జోక్స్ ఏమైనా సరే వేస్తున్నాడు, అవి కూడా చాలా హుందాగా ఉండాలి. ఎంత మాత్రం కూడా లేఖితనంతో ప్రవర్తించడం ఎంత మాత్రం మంచిది కాదు. అదేవిధంగా ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవరైనా సరే అంత ఆసక్తి చూపించినప్పుడు వారితో మాట్లాడుతున్నాడు, ఏదో ఒక ప్రశ్నలు లేవనెత్తి వారితో మాట్లాడించడం, వారికి మళ్ళీ అటెన్షన్ కలిగే విధంగా మనం ప్రవర్తించాలి. అలానే మరొకటి ఏంటంటే అత్యంత ముఖ్యమైనటువంటి విషయం, మనం ఏదైతే చెప్పాలనుకున్నో దాని మీద సరైనటువంటి పట్టు ఉండాలి. సబ్జెక్ట్ మీద పట్టు లేకుండా మనం ఏమీ మాట్లాడలేం కాబట్టి ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద మంచి పట్టు సంపాదించి దాని పట్ల ఏది ఎవరు అడిగినా సరే తిరిగి సమాధానం చెప్పగలిగేటువంటి గొప్ప జ్ఞానం ఖచ్చితంగా మనకు ఉండి తీరాలి. అలానే మరో విషయం ఏంటంటే స్పీచ్ మధ్యలో మంచి మంచి ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్స్ ఎప్పుడు కూడాను రియల్ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుంటూ ఉదాహరించండి. ఎందుకంటే ఏదైతే రియల్గా జరిగినట్టు ఉంటాయో అవి మన మనసుకు బాగా హత్తుకుంటాయి కాబట్టి వారిని మరింతగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి రియల్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో జీవితంలో జరిగినటువంటి మంచి జీవిత సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉదాహరణగా చెప్తూ ఉండండి. వాటి ద్వారా మనం అవతల వారిని బాగా ప్రభావితం చేయవచ్చు. అలానే మరో విషయం ఏంటంటే అక్కడ ఎవరైతే సభలో కూర్చున్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు, వారితో కూడా మాట్లాడిస్తున్నాడు, వారిని కూడా అప్రిషియేట్ చేయడం, వారు సరైన ఆన్సర్ చేసినా చేయకపోయినా సరే వారిని అభినందించడం, వారిని మెచ్చుకోవడం, ఇలా చేయడం వల్ల కూడా వారికి మన స్పీచ్ పట్ల మన పట్ల మరింత అభిమానం, గౌరవం పెరుగుతాయి. అదేవిధంగా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే బోధిస్తున్నామో అది ఖచ్చితంగా మనం ముందు ఆచరించి బోధించాలి. ఆచరించకుండా బోధించేదానికి ఎంత మాత్రం కూడా విలువ ఉండదు, అలానే వారి మనసుకి ఎంత మాత్రం కూడా హత్తుకోదు. కాబట్టి మనం ఖచ్చితంగా మనం ముందు ఆచరించి ఇతరులకు బోధిద్దాం. ధన్యవాదాలు. జై హింద్.